సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో వచ్చి నాకు ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే N10 యొక్క ఏ ఏజెంట్స్, అంటే ఏ ఏజెంట్ గురించి చెప్పబోతున్నాను. ఏ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయలేదంటే మాట్లాడకపోతున్నాను. ప్రాక్టికల్గా ఒక డెమో కూడా చేసి చూపిస్తాను. సో మనం ఏ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలని తెలుసుకునే ముందు మనకి ఏ ఏజెంట్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి, ఇంకా అది ఎలా వర్క్ అవుతుందనే ప్రాసెస్ అనేది తెలియాలి. సో ఈ స్ట్రక్చర్ ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక ట్రిగ్గర్ ఉంటుంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్, ఏంటంటే ట్రిగ్గర్ లేకుండా ఏ వర్క్ ఫ్లో ఉండదు, ఏ ఏజెంట్ ఉండదు. సో మనకి ట్రిగ్గర్ అనేది కంపల్సరీ. ఇక్కడ మనం ఏంటంటే ఏ ఏజెంట్తో మాట్లాడబోతున్నాం అంటే ఒక హాయ్ అని పెడతాం, లేదంటే మై నేమ్ ఇస్ సాయి అని పెడతాం, తనతో మాట్లాడబోతున్నాం, మనం చాట్ చేయబోతున్నాం. సో తనకి ఒక చాట్ అనేది మనం చేయబోతున్నాం అంటే మన నుంచి ఒక ఇన్పుట్ అనేది తనకి వెళ్ళాలి కదా. అంటే హాయ్ అవ్వచ్చు, లేకపోతే హలో అవ్వచ్చు, హౌ ఆర్ యూ, ఏది మరి తనకి ఇన్పుట్ వెళ్ళాలి కదా. ఆ ఇన్పుట్ తీసుకునే ట్రిగ్గర్ ఏంటంటే ఇక్కడ మనకి రాసిన చూడండి, ఆన్ ఫామ్ సబ్మిషన్, చాట్ నోట్ ట్రిగ్గర్ అని రెండు కామన్ ట్రిగ్గర్స్ అనమాట. వెబ్ హుక్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా ట్రిగ్గరే. అది దాని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. కొంచెం ఇంపార్టెంట్ అనమాట అది, అంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది అది, అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేయండి. మళ్ళీ ఆన్ ఫామ్ సబ్మిషన్ ఇంకా చాట్ నోట్ ట్రిగ్గర్లో మనం ఒక ట్రిగ్గర్ అంటే సెలెక్ట్ చేసుకుందాం. మామూలుగా చాట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చాట్ నోట్ ట్రిగ్గర్ సెలెక్ట్ చేసుకోబోతున్నాం. మనం చాట్ నోట్ ట్రిగ్గర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం తనకి ఒక హాయ్ అనే మెసేజ్ పంపించాం మన ఏ ఏజెంట్కి. ఇక్కడ హాయ్ అనే మెసేజ్ పంపించాం అనుకోండి, అది ఏంటంటే మనకి ఏ ఏజెంట్లోకి వెళ్తుంది ముందు. ఆ హాయ్ అనే మెసేజ్ ఏ ఏజెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏ ఏజెంట్కి 3 బ్రాంచెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి LLM అంటే బ్రెయిన్, మెమొరీ, టూల్స్. బ్రెయిన్ అంటే ఏంటంటే ఒక LLMని బ్రెయిన్గా వాడుకుంటుంది. LLM అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెమినై కావచ్చు, లేదంటే ఓపెన్ AI, చాట్ GPT కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, గ్రాక్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అందులో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుందాం బ్రెయిన్ కింద. అది LLM మోడల్ మన బ్రెయిన్ కింద తీసుకుంటుంది. సో ఇక్కడికి అనేది మనం పెట్టిన మెసేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే మనం మెసేజ్ అనే కాదు, మనం క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే మెసేజ్ పెట్టవచ్చు, స్టేట్మెంట్ పెట్టవచ్చు, ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హలో అని తీసుకున్నాం కదా, అది అనేది ఇక్కడికి LLMలోకి వస్తుంది. LLMలోకి వచ్చి మళ్ళీ ఏంటంటే మనం తను LLM అనేది తను ప్రాసెస్ చేస్తుంది. హలోకి ఏం రిప్లై ఇవ్వాలని ప్రాసెస్ చేసి తిరిగి మనకి రిప్లై ఇస్తుంది అనమాట. హలోకి హలో అని, లేదంటే హౌ ఆర్ యూ, ఏదో ఒకటి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్లో మనం టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్ అని ఇచ్చాను అనుకోండి, టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే తనకి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కావాల్సి వస్తుంది సూపర్ మ్యాన్ గురించి డేటాని తీసుకోవడానికి. సో ఆ సోర్స్ని ఏమంటామంటే టూల్స్ అని అంటాం. తను ఒక వర్క్ చేయాలన్నా, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, దేనిని రిట్రీవ్ చేయాలన్నా సరే తనకు ఒక టూల్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ వికీపీడియా, జీమెయిల్, క్యాలిక్యులేటర్, క్యాలెండర్ అని రాస్తాను కదా, వీటినే మనం టూల్స్ అని అంటాం. సో తనకి ఇప్పుడు నేను టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్ అన్నాను కదా, దానికి మోస్ట్ కామన్ టూల్ ఏంటంటే వికీపీడియా. సూపర్ మ్యాన్ గురించి ఇప్పుడు ఇవన్నిట్లో దేనికి ఎక్కువగా తెలుస్తుంది చెప్పండి? వికీపీడియా, జీమెయిల్, క్యాలిక్యులేటర్, క్యాలెండర్. ఇందులో వికీపీడియా కదా సూపర్ మ్యాన్ గురించి డేటా తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా వికీపీడియాకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి అక్కడ వికీపీడియాలోకి వెళ్ళి సూపర్ మ్యాన్ గురించి సెర్చ్ జరుగుతుంది. సెర్చ్ జరిగిన తర్వాత అక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదా, అదేంటంటే తిరిగి మళ్ళీ మనకి బ్రెయిన్ దగ్గరికి వస్తుంది అనమాట. అదే ఆన్సరు బ్రెయిన్కి వస్తుంది కదా. అక్కడ బ్రెయిన్లో ఏంటంటే ఆ వచ్చిన మ్యాటర్ని ప్రాసెస్ చేస్తుంది బ్రెయిన్. మనకి ఆ మ్యాటర్ని ప్రాసెస్ చేసి మనకి ఆన్సర్గా ఇవ్వాలి కాబట్టి ఆ మ్యాటర్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకి ఆన్సర్ ఇస్తుంది కదా, ఆ ఆన్సర్ని తిరిగి మళ్ళీ ఏ ఏజెంట్కి పంపిస్తుంది. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ కింద దాన్ని ఇస్తుంది అనమాట. ఇది అంటే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ ఏంటంటే ట్రిగ్గర్. మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఇన్పుట్ ఇస్తున్నాం అనమాట ఏ ఏజెంట్కి మాట్లాడడానికి. టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్ అని చెప్పాను. అదేం చేస్తుందంటే ఆ మెసేజ్ వచ్చేసి ఇందులోకి ఏ ఏజెంట్లోకి వెళ్తుంది. ఏ ఏజెంట్ తర్వాత ఏం చేస్తుందంటే తన బ్రెయిన్లోకి వెళ్తుంది ప్రాసెస్ చేయడానికి. ఇప్పుడు మనమైనా సరే ఎవరైనా క్వశ్చన్ అడిగితే బ్రెయిన్తోనే కదా ఆలోచిస్తాం. సో ఇక్కడ కూడా అంతే, బ్రెయిన్తో ఆలోచిస్తుంది. నెక్స్ట్ LLM ఉంది కదా, దీన్నే బ్రెయిన్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే తనకి ఏ టూల్ అయితే తనకి రిలేటెడ్గా ఉందో ఆ టూల్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చి వికీపీడియా కాబట్టి వికీపీడియా సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ తీసుకుంటుంది అనమాట. మ్యాటర్ అంటే కలెక్ట్ చేసుకుని తిరిగి మళ్ళీ LLM బ్రెయిన్కి అనేది వచ్చేస్తుంది మ్యాటర్. ఆ LLM బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి ఆన్సర్ అనేది మనకి ప్రాసెస్ చేసి తిరిగి ఏ ఏజెంట్కి పంపిస్తుంది. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనకి దాన్ని అవుట్పుట్ కింద ఆన్సర్ ఇస్తుంది అనమాట. అంటే సూపర్ మ్యాన్ గురించి. ఇది నార్మల్ బేసిక్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఏ ఏజెంట్ చెప్పబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను
సూపర్ మ్యాన్ గురించి ఇవ్వలేదు. సూపర్ మ్యాన్ గురించి ఇవ్వకన్నా నేను స్కెడ్యూల్ మీటింగ్ ఎట్ 7 PM to 9 PM అని ఇచ్చాను కదా. సో దీనికి మోస్ట్ కామన్గా ఉండే టూల్స్ ఏంటి? వికీపీడియా, జీమెయిల్, క్యాలిక్యులేటర్, క్యాలెండర్ కదా. అది తనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ మనం సిస్టమ్ ప్రాంప్ట్లో ఇవ్వాలన్నమాట. సిస్టమ్ ప్రాంప్ట్ ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి, యూజర్ ప్రాంప్ట్ అండ్ సిస్టమ్ ప్రాంప్ట్ ఇఫ్ నీడెడ్ అని రాసాను చూడండి. యూజర్ ప్రాంప్ట్, సిస్టమ్ ప్రాంప్ట్ అని 2 ప్రాంప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఏ ఏజెంట్లో. అవి అనేది మనం కొన్ని సందర్భాల్లో వాడతాం, కొన్ని సందర్భాల్లో వాడడం. అవి ఏంటనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. యూజర్ ప్రాంప్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇచ్చే ఇన్పుట్టే యూజర్ ప్రాంప్ట్. నెక్స్ట్ సిస్టమ్ ప్రాంప్ట్ అని ఉంది కదా. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే మనం ఏంటంటే మనం ఒక మోడల్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే ఒక ఆబ్జెక్టివ్ కావచ్చు, లేదంటే ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఇవన్నీ మనకి సిస్టమ్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ట్రిగ్గర్లో నేను ఇన్పుట్ ఏమి ఇచ్చానంటే షెడ్యూల్ మీటింగ్ ఎట్ 7 PM till 9 PM అని ఇచ్చాను కదా. సో ఇదేంటంటే ఏ ఏజెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను ఏ ఏజెంట్లో సిస్టమ్ ప్రాంప్ట్ రాసాను. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, జాగ్రత్తగా గమనించండి. మన మౌస్ పని చేయట్లేదు, ఆగండి కొంచెం. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ఇచ్చిన సిస్టమ్ ప్రాంప్ట్ అని చెప్పి ఏంటంటే సెండ్ క్యాలెండర్ రిలేటెడ్ టాస్క్ టు క్యాలెండర్ టూల్ అని రాశాను కదా. సో ఇది మనకి క్యాలెండర్ రిలేటెడ్ టాస్క్ కాబట్టి మనకి ఏం చేస్తుందంటే ఫస్ట్ ట్రిగ్గర్ నుంచి మనకి ఏ ఏజెంట్కి మెసేజ్ పంపించాం. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఏ ఏజెంట్ అనేది బ్రెయిన్కి పంపిస్తుందని చెప్పాం కదా, బ్రెయిన్కి వచ్చింది ఆ మెసేజ్. ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెయిన్ అనేది తనకి రిలేటెడ్గా ఉన్న టూల్స్ని వెతుకుతుంది. ఇక్కడ జీమెయిల్ ఉంది, క్యాలెండర్ ఉంది. ఇక్కడ నేను ఇచ్చిన స్కెడ్యూల్ మీటింగ్ ఎట్ 7 PM till 9 PM ఉంది కదా, దేనికి రిలేటెడ్గా ఉంటుంది? క్యాలెండర్కి రిలేటెడ్గా ఉంటుంది కదా. అక్కడ నేను ఇది మెన్షన్ కూడా చేశాను సిస్టమ్ ప్రాంప్ట్లో. సో బ్రెయిన్ అనేది తను తిన్నగా తీసుకొచ్చి క్యాలెండర్కి పంపిస్తుంది అనమాట. అక్కడ తన వర్క్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. క్యాలెండర్లోకి వెళ్ళి తను అక్కడ మనకి క్యాలెండర్లో ఒక స్కెడ్యూల్ మీట్ అనేది ఒక ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే టాస్క్ కంప్లీట్ అయింది కదా, ఆ ఏం జరిగింది అనేది ఆ ప్రాసెస్ అంటే ఏం జరిగిందనే విషయాన్ని తిరిగి మళ్ళీ మనకి LLM బ్రెయిన్కి వచ్చేస్తుంది. ఆ LLM బ్రెయిన్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తిరిగి మళ్ళీ అంటే ఏం జరిగిందని టాస్క్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా క్యాలెండర్లో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి LLM బ్రెయిన్కి వస్తుంది. సో బ్రెయిన్ అనేది మనకి అర్థమయ్యే విధంగా దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఒక ఇన్పుట్ ఇస్తుంది అనమాట. ఏ ఏజెంట్కి ఇన్పుట్ కాదు, ఏ ఏజెంట్కి పంపిస్తుంది ఆ మెసేజ్. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది ఆ మెసేజ్ని. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అంటే కొంచెం అడ్వాన్స్. ఇది ముందు దాంట్లో ఏం మాట్లాడుకున్నామంటే మనం ఏం సిస్టమ్ ప్రాంప్ట్ కానీ యూజర్ ప్రాంప్ట్ కానీ ఏమీ ఇవ్వలేదు. దానంటే అదే వికీపీడియా లేదంటే క్యాలిక్యులేటర్ ఏదో సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే బేసిక్ అనమాట, వాటిని మనం ఏం రాయక్కర్లేదు. అదే ఇక్కడికి వచ్చి నేను ఒక షెడ్యూల్ మీటింగ్ అని ఇచ్చాను కదా, అది దేనికి రిలేటెడ్గా ఉందనేది కూడా రాశాను సిస్టమ్ ప్రాంప్ట్లో. క్యాలెండర్ రిలేటెడ్ కాబట్టి క్యాలెండర్ టూల్ని యూజ్ చేయని చెప్పి రాశాను. కాబట్టి ఇక్కడ LLM బ్రెయిన్ అనేది క్యాలెండర్ టూల్కి వెళ్తుంది. స్పెల్లింగ్ తప్పు రాశాను ఫ్రెండ్స్, క్యాలెండర్ టూల్కి వెళ్తుంది. సో క్యాలెండర్ టూల్లోనే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో LLMకి వస్తుంది. ఆ LLMకి వచ్చిన తర్వాత LLM ఏం చేస్తుందంటే ఏ ఏజెంట్కి ఆన్సర్ పంపిస్తుంది. ఆన్సర్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్ట్రక్చరింగ్కి వచ్చేసి వర్క్ అయ్యే ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. ఎగ్జాంపుల్ ఏ ఏజెంట్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ N8Nలో. సో ఏంటంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు చార్ట్ నోడ్ ఉంటుంది. చార్ట్ ట్రిగ్గర్ ఉంటుంది. ట్రిగ్గర్ నుంచి మనకి ఏ ఏజెంట్కి వస్తుంది అనమాట. ఏ ఏజెంట్ ఏం చేస్తుంది, మనకి బ్రెయిన్కి పంపిస్తుంది. ఒక మోడల్కి బ్రెయిన్కి వచ్చిన తర్వాత దాని రిలేటెడ్గా ఏ టూల్ అయితే దానికి యూజ్ అవుతుందో ఆ టూల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. వికీపీడియా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే వికీపీడియా సెలెక్ట్ చేసుకుంది. వికీపీడియాలోకి వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం అనేది ఒక టాస్క్ అనమాట. ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆ టాస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి తిరిగి LLMకి పంపిస్తుంది మన బ్రెయిన్కి. అంటే టాస్క్ కంప్లీట్ అయింది, ఇది మ్యాటర్ అని చెప్పి. అప్పుడు ఏం చేస్తుందంటే మన మోడల్ మనకు అర్థమయ్యే విధంగా దాన్ని ఒక ఆన్సర్ కింద స్క్రిప్ట్ కింద రాస్తుంది అనమాట. మనకు ఆన్సర్ కింద ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేసిన దాన్ని మనకి ఏ ఏజెంట్కి పంపిస్తుంది. ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అంటే మనకి జరిగే ప్రాసెస్ నార్మల్గా. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టికల్గా ఒక డెమో చేసి చూపించబోతున్నాను. ప్రాక్టికల్గా ఒక డెమో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫ్ హోస్ట్ వాడుతున్నాను ఫ్రెండ్స్ N8N. మీకు కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో కావాలంటే కింద కమెంట్ చేస్తే నేను దాని మీద కూడా ఒక వీడియో తయారు చేస్తాను. సింపుల్గా ఫ్రీగా నేను వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా, మనం ఇన్పుట్ ఇచ్చే ట్రిగ్గర్ తీసుకోవాలన్నాను కాబట్టి ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ ఆన్ చాట్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్
డిఫాల్ట్గా ఉంచేయడమే. ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద నొక్కుతున్నాను. ఇక్కడికి వచ్చి ఏంటంటే మీరు సెర్చ్ బాక్స్లో ఏ ఏజెంట్ అని చెప్పేసి అయినా క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఏజెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం. సో ఇది ఏ ఏజెంట్ ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా ముందే మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, నాకు ఇక్కడ చెప్పాం కదా బ్రెయిన్ మెమొరీ టూల్స్ అనేవి ఉంటుందని. అదే ఇక్కడ చూడబోతున్నాం. ఫస్ట్ చార్ట్ మోడల్, అదే బ్రెయిన్ అనమాట. ఇక్కడ పక్కన చూడొచ్చు మీరు, చాలా ఉన్నాయి చార్ట్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్. డీప్ సీక్, గూగుల్ జెమినై అని చెప్పేసి, గ్రాక్, మిస్ట్రల్ క్లౌడ్, ఒలామా అని చెప్పేసి ఉన్నాయి కదా. నేను ఓపెన్ రూటర్ అనే చార్ట్ మోడల్ని తీసుకుంటున్నాను. ఓపెన్ రూటర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ లిస్ట్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఓపెన్ అయ్యే చాట్ జీపీటీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎన్విడియా లామా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మార్ఫ్ అని ఉంది, లేదంటే మిస్ట్రల్ అని ఉంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా పైకి వెళ్తే మనకి మైక్రోసాఫ్ట్ ఉంది, మెటా లామా అని ఉంది. సో ఇవన్నీ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఫ్రెండ్స్. చాలా రకమైన మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ లిస్ట్ని కలిపి ఒక ఓపెన్ రూటర్ చార్ట్ మోడల్ అనేది ఉంటుంది. సో నేను ఇందులో సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే 4o మినీ సెలెక్ట్ చేసుకున్నాను, GPT 4o మినీ. ఎందుకంటే 4o మినీకి ఏంటంటే తక్కువ టోకెన్స్ కన్సంప్షన్ చేస్తుంది. ఇప్పుడు టోకెన్స్ అనేది కాన్సెప్ట్ కూడా ఉంటుంది, మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి గుర్తుంచుకోండి, 4o మినీ మనం బ్రెయిన్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే మెమరీ అనేది తర్వాత చూద్దాం. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టూల్ అనేది ఉంది కదా, టూల్ మీద క్లిక్ చేస్తున్నాను. టూల్ మీద క్లిక్ చేశాను కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్గా వికీపీడియా ఇవ్వబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు, వికీపీడియాని సెర్చ్ చేసిన వికీపీడియా వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, వికీపీడియా వచ్చింది. సో నేను కొంచెం నీట్గా సెర్చ్ చేద్దాం దీన్ని. వికీపీడియా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మీరు చార్ట్ ట్రిగర్ ఎప్పుడైతే పెడతారో మీకు అక్కడ ఆటోమేటిక్గా ఆప్షన్ వచ్చేస్తుంది ఓపెన్ చార్ట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏ ఏజెంట్తో చార్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే ఎలా అంటే క్లిక్ చేశాను కదా, ఇక్కడ టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్ అని ఇవ్వబోతున్నాను. టెల్ మీ అబౌట్ సూపర్ మ్యాన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎంటర్కి వెళ్ళి క్లిక్ చేయొచ్చు, లేదంటే యారో మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏ ఏజెంట్కి వెళ్ళింది కదా క్వశ్చన్, అది వచ్చేసి మనకి మోడల్కి వెళ్తుంది. అది వెళ్ళి మనకి వికీపీడియాలోకి వెళ్ళి ఆన్సర్ చేస్తుంది. ఆన్సర్ తిరిగి వచ్చి మనకి మోడల్కి వస్తుంది అనమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి. అది ఆన్సర్గా ప్రాసెస్ అయ్యి తిరిగి ఏ ఏజెంట్కి వెళ్తుంది. అది ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనకు అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రాసెస్ అవుతుంది కదా, ఏ ఏజెంట్కి ఆన్సర్ వెళ్ళి తిరిగి మనకు అవుట్పుట్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఇక్కడ చూడండి మీరు, సూపర్ మ్యాన్ ఈజ్ ఏ సూపర్ హీరో క్రియేటెడ్ బై రైటర్ జెర్రీ సంథింగ్ ఉంది, జెర్రీ సీగల్ అండ్ ఆర్టిస్ట్ జో షస్టర్ అని ఉంది కదా. ఇది వచ్చేసి మనకు సూపర్ మ్యాన్ గురించి డీటెయిల్స్ ఇచ్చింది అనమాట, అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి వికీపీడియా టూల్ ఎలా యూజ్ చేస్తాం అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను అండి. క్యాలిక్యులేటర్ని క్లిక్ చేసాం కదా, ఎంటర్ కొడుతున్నాను. క్యాలిక్యులేటర్లో కూడా మనం చేయడానికి ఏముండదు, డిఫాల్ట్ ఉంచేయడమే. సో మళ్ళీ నేను ఏమంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ గురించి అడగబోతున్నాను. రీసెర్చ్ చేస్తున్నాను దీన్ని. టెల్ మీ అబౌట్ స్పైడర్ మ్యాన్. ఇక్కడ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఇచ్చాం కదా, అది ఎల్ఎల్ఎంకి వెళ్తుంది కదా. ఇప్పుడు మీరు కామన్గా ఇక్కడ గమనిస్తే ఏంటంటే మనకి స్పైడర్ మ్యాన్ గురించి ఏ టూల్కి తెలుస్తుంది, వికీపీడియాకా క్యాలిక్యులేటర్కా? వికీపీడియా కదా తెలుస్తుంది. సో అది మన బ్రెయిన్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి అది వికీపీడియాకి వెళ్తుంది. ఎంటర్ చేస్తాను చూడండి, వికీపీడియాని తీసుకుంటుంది ఆన్సర్ అనేది రిట్రీవ్ చేయడానికి. క్యాలిక్యులేటర్తో మనకు పని లేదు, నేను నార్మల్గా రాశాను అనమాట, ఎలా సెలెక్ట్ చేస్తాను చూపించడానికి. సో మనకి ఆన్సర్ ప్రాసెస్ అవుతుంది కదా, ఏ ఏజెంట్ నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం, ఒక 2 seconds పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, స్పైడర్ మ్యాన్ ఈజ్ ఎ సూపర్ హీరో క్రియేటెడ్ బై రైటర్ ఎడిటర్ సంథింగ్ ఏదో రాసి ఉంది. సో ఇదంతా మనకి స్పైడర్ మ్యాన్ గురించి మ్యాటర్ వచ్చింది కదా, ఇదనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవి రెండు కట్ చేసేస్తున్నాను. నార్మల్గా చార్ట్ ఎలా చేస్తామో చూపించబోతున్నాను. అంటే నార్మల్గా మనం ఇక్కడ మెమరీ కూడా ఎలా యూజ్ అవుతుందో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రెండు పక్కకు ఉంచేయండి, నేను ఇక్కడ డిజేబుల్ చేసేస్తున్నాను. చేయకపోయినా అవుతుంది అనుకోండి, నేను నార్మల్గా డిజేబుల్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు రీసెర్చ్ చేయబోతున్నాను చార్ట్ని. ఇక్కడ ఏంటంటే నా పేరు ఇవ్వబోతున్నాను, మై నేమ్ ఈజ్ సాయి అని ఇచ్చింది కదా, ఎంటర్ చేశాను. నార్మల్ జస్ట్ చాటింగ్ చేసుకునే విధంగా ఉంది కాబట్టి మనకి వేరే టూల్స్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ చార్ట్ మోడల్ మనతో చార్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నైస్ టు మీట్ యూ సాయి, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని ఇచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నేను నార్మల్గా మనం పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని తిరిగి నేను నా పేరు అడగబోతున్నాను. అంటే వాట్ ఈజ్ మై నేమ్ అని చెప్పి, వాట్ ఈజ్ మై నేమ్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి ఆన్సర్ తెలియదు, ఎందుకంటే తనకు గుర్తులేదు.
అంటే మనం ఇక్కడ మెమరీ ఏమి ఇవ్వలేదు కదా, సో తనకి ముందు జరిగిన కన్వర్జేషన్ కానీ చాట్ కానీ ఏమీ గుర్తుండదు. సో తనకు కొత్తగా ఉంటుంది కాబట్టి తను నా పేరు నేను సాయి అని చెప్పినా సరే, వెంటనే క్వశ్చన్ అడిగినా సరే తను చెప్పలేకపోయింది. సో ఇలాంటప్పుడే మనం మెమరీని వాడతాం అనమాట. ఇక్కడ మెమరీలోకి వెళ్తున్నాను. మెమరీలోకి వెళ్ళి ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి, కానీ మనం కామన్గా వాడేది అంటే సింపుల్ మెమరీ. దాని మీద క్లిక్ చేస్తున్నాను. సారీ. సో ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను అనమాట, రీసెర్చ్ చేస్తున్నాను. మనకు మెమరీ ఇచ్చాం కదా, ఇప్పుడు తను గుర్తుంచుకోబోతుంది. చూడండి, మై నేమ్ ఈజ్ సాయి, మై నేమ్ ఈజ్ సాయి ఎంటర్ చేశాను కదా. తనకి మెమరీ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను నా పేరు ఇచ్చానో తనకు గుర్తుండబోతుంది. కాబట్టి అడుగుతున్నాను, చూడండి, వాట్ ఈజ్ మై నేమ్, వాట్ ఈజ్ మై నేమ్ క్వశ్చన్ అడిగాను కదా. ఇప్పుడు తనకి మెమరీ ఉంది కాబట్టి, గుర్తుంది కాబట్టి తను నా పేరు చెప్తుంది. ఇవ్వండి చూడండి, ఇక్కడ యువర్ నేమ్ ఈజ్ సాయి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే సాయి అని సంథింగ్ ఇచ్చింది. సో దానికి గుర్తుంది కాబట్టి ఇచ్చింది. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ మీరు ఇంత చార్ట్ అంటే మెమరీలోకి వెళ్తే మీకు అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, 5th నెంబర్ అని చెప్పేసి 5 అనేసి. దాని మీనింగ్ ఏంటంటే మనం లాస్ట్ 5 చార్ట్స్ వరకు తనకి గుర్తుంటుంది. 5 కన్నా ముందు ఏ చార్ట్ చేసామో, ఏ కాన్వర్జేషన్ ఉందో తనకు గుర్తుండదు అనమాట. అది ఇక్కడ 5 నెంబర్ మీనింగ్. మీకు అర్థం కావడం కోసం నేను ఒక 2 నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ 2 మీనింగ్ ఏంటంటే మనం ముందున్న 2 చార్ట్స్ తనకు గుర్తుంటాయి, అంతకన్నా ముందు చార్ట్ చేసింది కానీ కన్వర్జేషన్ కానీ తనకు గుర్తుండదు. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ మై నేమ్ ఇస్ సాయి అని ఇవ్వబోతున్నాను. మై నేమ్ ఇస్ సాయి, మై నేమ్ ఇస్ సాయి ఇచ్చాను కదా, ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఇవ్వబోతున్నాను. మై ఫ్రెండ్ నేమ్ ఇస్ కార్తికేయ అని ఇవ్వబోతున్నాను. మై ఫ్రెండ్ నేమ్ ఇస్ కార్తికేయ. సో ఇది కూడా స్టోర్ చేసుకుంటుంది. నేను ఇక్కడ నేను నెంబర్ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను కాబట్టి 2 చార్ట్స్ వరకు తీసుకుంటుంది. 2 చార్ట్స్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మై నేమ్ ఇస్ సాయి అనేది ఒక చార్ట్, నెక్స్ట్ వచ్చేసి మై ఫ్రెండ్ నేమ్ ఇస్ కార్తికేయ అనేది ఒక చార్ట్. ఇప్పుడు నేను దీనికి ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పేస్తుంది సింపుల్గా. సో నేను 3వది ఇవ్వబోతున్నాను అనమాట. మై కంట్రీస్ ఇండియా ఇవ్వబోతున్నాను. మై కంట్రీస్ ఇండియా ఎంటర్ చేస్తున్నాను. సో మనకి రిప్లై ఇచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే చార్ట్స్ ఎన్ని, లాస్ట్ 2 చార్ట్స్ అన్నాను కదా, ఇక్కడ 2 మీనింగ్ ఏంటంటే లాస్ట్ 2 చార్ట్స్. ఇక్కడ లాస్ట్ 2 చార్ట్స్ ఏంటి, మై కంట్రీస్ ఇండియా ఒక చార్టు, నెక్స్ట్ మై ఫ్రెండ్ నేమ్ ఇస్ కార్తికేయ ఒక చార్టు. ఇప్పుడు 3వ చార్ట్ ఏంటి, మై నేమ్ ఇస్ సాయి 3వ చార్ట్ కిందకి వెళ్తుంది. సో తనకు గుర్తుండదు, రెండింటిని ఆల్రెడీ దాటేసింది కదా, తనకు గుర్తుండదు. అది ఇప్పుడు నేను క్వశ్చన్ అడగబోతున్నాను. చూడండి, వాట్ ఈజ్ మై నేమ్ అని అడగబోతున్నాను. ఇప్పుడు తనకి మెమరీలో గుర్తుండదు కాబట్టి తను ఏం చెప్తుందో చూడండి. చూసారు కదా, యూ హ్యావెంట్ మెన్షన్ యువర్ నేమ్ యట్. తనకి గుర్తులేదు, ఎందుకంటే నేను ఇక్కడ నెంబర్ ఏంటి ఇచ్చాను, 2 ఇచ్చాను కాబట్టి తనకి 2 చార్ట్స్ వరకే గుర్తుంటుంది. తనకి 2 చార్ట్స్ వరకే గుర్తుంటుంది కాబట్టి అంటే ఏంటి, 2 చార్ట్స్ మనకి ఇక్కడ ఏంటిది, మై కంట్రీస్ ఇండియా ఒక చార్టు, మై ఫ్రెండ్ నేమ్ ఇస్ కార్తికేయ ఒక చార్టు. సో ఇక్కడతో అయిపోయింది మనకి. ఇది 3వ చార్ట్, అంటే అవుట్ ఆఫ్ బౌండరీ అనమాట, అంటే బౌండరీ దాటేసింది. సో మనకి బౌండరీ దాటిన తర్వాత ఎన్ని చార్ట్లు ఉన్నాయండి, లేదంటే ఎన్ని కన్వర్జేషన్లు ఉన్నాయండి తనకు గుర్తుండదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నా నేమ్ తనకు తెలియదు అని చెప్పింది, యూ హ్యావెంట్ మెన్షన్ యువర్ నేమ్ యట్ అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ మెమరీ కాన్సెప్ట్. సో మీరు ఇక్కడ మీకు నచ్చినంత మెమరీ ఇచ్చుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. నేను మీకు అర్థం కావడం కోసం 2 ఇచ్చాను. ఇక్కడ మీరు 5 ఇచ్చుకోవచ్చు, 10 ఇచ్చుకోవచ్చు, ఎంత ఇచ్చుకోవచ్చు. సో ఇది ఇలా మనకి మెమరీ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి చార్ట్ అంటే ఏంటిది, ఏ ఏజెంట్ అంటే ఇది మీకు బేసిక్గా చెప్పిన ఏజెంట్ అంటే. దీని మీద ఇంకా మనం డీప్గా వెళ్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో ఇంకా వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్ యూ.